మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మదనపల్లి జిల్లా మన హక్కు ఈ కార్యక్రమానికి జిల్లా సాధన సమితి ద్వారా ఇచ్చేసిన ఇంత ముఖ్యంగా ఆ రోజు మేము ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసేటప్పుడు కూడా అప్పుడు ఉన్న అరాచక ప్రభుత్వం ఎలాదంటే ఒక దుర్మార్గ ప్రభుత్వం. నోరిప్పితే చాలు పోలీస్, మాట్లాడితే చాలు పోలీస్, అటువంటి దాన్ని కూడా భయపడకుండా మా పాత్రికేయ సోదరులు ఆ రోజు వాస్తవాలుగా రాశారు. వీళ్ళందరికీ మనసు పూర్తిగా పేరున ధన్యవాదాలు. మీకు తెలుసో లేదో, ఒకరోజు ఎంపీ గారు వస్తున్నారు. ఎంపీ గారి ఇంటికి పోయి శ్వేతపత్రం ఇస్తాం, లేదంటే ఎంపీ గారికి ఒక అర్జీ ఇస్తామని చెప్పి మేమందరం కలిసిపోతే మా ఇండ్ల దగ్గరనే పోలీసు వచ్చేసింది. మేము ఎక్కడ కూడా కదలకూడదు, మేము ఎక్కడ బయట రాకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఇదేం ఇది బ్రిటిష్ పరిపాలన ఏమైనా జరుగుతూ ఉందా? మళ్ళా స్వరాజ్యం 47లో వస్తే 19 నుంచి 24 వరకు స్వరాజ్యం లేకుండా వీళ్ళేమన్నా బ్రిటిష్ పాలకులుగా అయిపోయారా? వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళకి అర్హత? ఎక్కడి నుంచి వచ్చింది వైసీపీ ప్రభుత్వం? నేరుగా ఏమైనా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి దత్తత తీసుకునిందా? వీళ్ళకి ఏమన్నా సామాజిక బాధ్యత, రాజ్యాంగ విలువలు లేవా? సామాజిక విలువలు లేవా? ప్రజా హక్కుల విలువలు లేవా? ప్రజలు ఏదన్నా వాళ్ళ వాస్తవాలు మాట్లాడే నైతిక విలువలు కూడా కల్పించలేని అరాచకమైన దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. సిగ్గుతో తల వంచుకోవాలా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఏ హోదాతో మాట్లాడుతున్నారు? మీ అంతరాత్మకు అడగండి. మీరు మదనపల్లికి తూట్లు పడిచింది మీరు కాదా? ఆ రోజు మదనపల్లికి జిల్లా ఇస్తే ఆడ మంత్రి పదవి పోతుందని మంత్రి పదవి తాకట్టు పెట్టుకొని మదనపల్లి జిల్లాకి తాకట్టు పెట్టేసింది. మంత్రి పదవి తీసుకొని 1,00,000 కోట్లకు పడగలు తీశారు. మీరు సప్లై చేసిన మద్యం చెప్పడానికి కొన్ని వేల మంది చనిపోయారు. మీరు ఎవరైనా రాజకీయ విలువలతో రాజకీయంగా వచ్చి ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో బతకాలంటే డబ్బే శాశ్వతం కాదు. డబ్బు కోసం బతకాలంటే దానికన్నా వ్యాపారాలు చేసుకునేది వేరు. మీరు రాజకీయానికి సర్వనాశనం చేసి, మీరు తెలుసో లేదో, ఇదే ఒక్క రోజు మేము అదే రోజైతే ఎంపీ గారికి పోయి లెటర్ ఇస్తామని వెళ్తే అక్కడ వచ్చి పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేశారు? కరెక్ట్గా ఎంపీ గారి ఇంటి ముందర అరెస్ట్ చేశారు. నాకు ఖైదీలకి ఎట్లా ఎక్కిస్తారు అట్లా మాకు పోలీస్ జీపులు ఎక్కించారు. నువ్వు యాడెక్కిస్తే ఏం, నేను జిల్లా కావాలా నాకు మదనపల్లి, నీ ఏమి పోలీసులకి దీనికంతా నేను భయపడను. ఆ రోజు భయపడలా, ఈ రోజు ఎప్పుడు భయపడని క్లియర్గా చెప్పాం. కాకపోతే ఆ పోలీస్ అధికారులు మాకు చెప్పారు, అన్నా వాస్తవంగా మీకు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయమన్నారన్నా. మేము ఎలా చేసేది? మీరు ఎక్స్ఎమ్మెల్యే అన్నారు. నేను ఎక్స్ఎమ్మెల్యే కాదు, మదనపల్లి జిల్లా సాధన కార్యకర్త. నేను ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా సాధించే వరకు పడుకోనని చెప్తే నాకు తీసుకొని పోయి, అప్పుడు నాతో రామదాస్ అన్న కూడా ఉన్నాడు, తీసుకొని పోయి ఎక్కడ పెట్టారు నాకు తెలుసా? మదనపల్లిలో పోలీస్ స్టేషన్లో పెడితే బాగా కష్టమని ముదివేడు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పెట్టారు. ఏమి ఆయన అడిగినట్టు ఆయన రామదాస్ అన్న, ఏమి మాకేమైనా ఎన్కౌంటర్ చేస్తాను నేను చెప్తే, ఏమి అర్థమైందా? ఇన్కౌంటర్ చేస్తారో దేనికైనా రెడీ. ఏం భయపడేది లేదు, ఒక ఇంచు తగ్గేది లేదు. ఖచ్చితంగా జిల్లానే మా సర్వ హక్కులు, ఏ ఒక్కరికి భయపడేది లేదు. అక్కడ కేసులు కట్టి మళ్ళీ సాయంత్రం వరకు పెట్టుకొని మళ్ళీ పంపించారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఒక ప్రోగ్రాం చేస్తే తీసుకుపోయి 1 టౌన్లో పెట్టుకున్నారు. 1 టౌన్లో పెట్టుకొని 12 గంటలకు వదలరంట, సాయంత్రం 4 గంటల వరకు వదలకూడదంట. ఏమి 4 గంటలకు 6 గంటల వరకు పెట్టుకోండి, ఏమవుతుంది? ఎవరు ఇక్కడ భయపడేవాడు లేరు. ఆ విధంగా నేను ఎలక్షన్కి అఫిడవిట్ ఇచ్చేదానికి చెక్ చేస్తే నా పైన 12 కేసులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 12 కేసులు ఉన్నాయి నా మీద. 13 కేసులు ఉన్నాయి నా మీద ఎలక్షన్ అఫిడవిట్లో నేను ఇచ్చేదానికి డీటెయిల్స్ అడిగితే.
నాకు ఎప్పుడు కేసు అనేది చూడలే, క్రిమినల్ కేసు పోలే. వీళ్ళు ఒక్కటి పని చేశారు. ఈరోజు మీరు ప్రజల దగ్గర ప్రజా సమస్యల పైన వచ్చి మండలం ఆఫీసులో మీరు రివ్యూలు పెట్టారు. గత 5 ఏళ్ళలో మీరు పాలనలో ఉన్న రోజు ఎప్పుడైనా మీరు మండలం ఆఫీసులో మీరు రివ్యూ పెట్టారా? ప్రజా సమస్యలు అడిగారా? అప్పుడు డబ్బులు ఎంచుకునేదానికి టైం సాలే. ఇప్పుడు వచ్చేసారు. ఈరోజు వచ్చిందే మీరు మాట్లాడుతున్నారు. మదనపల్లికి ద్రోహం చేసిన వాళ్ళు మదనపల్లి గడ్డ తొక్కే అవసరం లేదు. మీరు మదనపల్లి గడ్డ తొక్కాలంటే ముందు మదనపల్లి ప్రజలకు మీరు క్షమాపణ అడిగి లోపలికి రావాలా. అంత తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లిలో అడుగు పెట్టడానికి మీకు ఎక్కడ కూడా విలువలు లేవు. ఒకే ఒక్క మాట, ఈరోజు మదనపల్లి మా హక్కు. 1911లో వాస్తవం ఆ రోజు జిల్లా రూపంగా మదనపల్లి సెంటర్ పాయింట్. మీకు తెలుసా, మదనపల్లి జిల్లా లేనందువలన 114 సంవత్సరాలు చిత్తూరుకి జిల్లా కేంద్రంగా వెళ్ళాం. చిత్తూరులో ఎండ ఎట్లా ఉంటుందంటే తల మీద పడుకుని నిద్ర తల మీద కొట్టి లేపినట్టు ఉంటుంది. ఏమి ఆఫీసులకు వెళ్తే చెమట ఇట్లా కారుతూ ఉంటుంది. మదనపల్లిలో తల్లి ఒళ్ళో ఉన్నట్టు ఉంటుంది. మదనపల్లి చల్లగా. ఇంకా ఆడికి పోయినాక ఆ ఎండకు తట్టుకోలేక మనుషులు ఆడి నుంచి రాలేక ఆ ఎండలో తన ఎన్ని కష్టాలు పడినా అక్కడి నుంచి రాయచోటికి మార్చారు. రాయచోటికి ఏం చూసి మార్చారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక సెక్రటరీ ఉన్నాడు. ఆ సెక్రటరీకి సాటిస్ఫై చేయాలా, ఇంకొక మా ఎమ్మెల్యేకి సాటిస్ఫై చేయాలా. దానికోసము ఎక్కడ ఉన్న నాయకులు ఏం చేసినంటే మేము దానికి తాకట్టు పెట్టేస్తాం. మదనపల్లికి మా మంత్రి పదవి ఉంటే చాలుపా, మాకు మిగతా మదనపల్లి జిల్లా ఇస్తే మీకు పోతే మాకు ఏం అవసరం లేదు, మీరు కావాలంటే తీసుకొనేసేయండి జిల్లా అన్నారు. బట్ ఈరోజు చెప్తున్నాను, నా కోసం నాకేమన్నా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడాను, 3 సార్లు మాట్లాడాను. ఆయన ఎక్కడ కూడా మడవలేదు. ఇదే గడ్డ పైన ఎక్కడైతే నేను నిలబడినానో ఇక్కడే నిలబడి మాట ఇచ్చారు. ఆ రోజు నేను ఖచ్చితంగా మదనపల్లి జిల్లాని చేస్తున్నానని చెప్పి మాట ఇచ్చిన భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఈరోజు ప్రపంచం ఆయన వైపు చూస్తూ ఉన్నది. ప్రపంచమైన గూగుల్ ఈరోజు 1,30,000 కోట్లు ఎక్కడ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయలే. వైజాగ్లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఓన్లీ సిబిఎన్, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఓన్లీ సిబిఎన్ ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర మనుగడకు, రాష్ట్ర 6 కోట్ల ప్రజలకు దత్తకు తీసుకున్నారు. ఆయన ప్రజలు ఎక్కడైనా ఏ కారణంగానా చిన్నగా ఎక్కడైనా వాళ్ళు బాధపడతారా? అడ్మినిస్ట్రేషన్లో రిపీటెడ్గా రివ్యూ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందని దానిపైన వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎక్కడ తప్పులు జరిగితే తక్షణం దాన్ని సవరణ చేస్తున్నారు. సవరణ చేసి పరిపాలన దక్షత పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉందా లేదా, ఈ పరిపాలన వల్ల ఎక్కడైనా కానీ ప్రజలకు కష్టాలు వస్తున్నాయా, తక్షణం దానికి రివ్యూ చేశారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా అనౌన్స్ చేసిన తక్షణమే ఈరోజు మన దగ్గర జిల్లాకి కావాల్సిన హంగులు పూర్తిగా ఉన్నాయి. నేను అదేవిధంగా తప్పకుండా నేను ఈరోజు మీ అందరు తెలియజేస్తున్నాను, త్వరలో మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర దిక్సూచి, రాష్ట్ర 6 కోట్ల ఆపద్ బాంధవుడు, 6 కోట్ల ప్రజల సర్వస్వం, 6 కోట్ల ప్రజలకు నిత్యం ప్రజల మంచి కోరే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి 1 నెల 2 నెలల్లో పిలుచుకొని వచ్చి తక్కువ అంటే ఒక 50,000 మందితో ఒక సభ పెట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము. అదేవిధంగా పీలేర్ మన ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారు, కిషోర్ అన్న ఏ సందర్భంలో కూడా మనతో కలిసి పోరాడినారు. ఎక్కడ కిషోర్ అన్న ఒక్క మాట వెనకాడలేదు. ఒక హుందా కలిగిన మనిషి, ఒక పెద్ద కుటుంబంతో వచ్చిన మనిషి, చాలా బాధ్యతగా చాలా హుందాతనంగా వివరించి అవును షాజాన్ మన హక్కు మదనపల్లి అని ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఆయన తప్పకుండా సందర్భం దొరికినప్పుడంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మదనపల్లికి మనకు జిల్లా ఇవ్వాల్సిందే, మాకు మీరు చాలా అన్యాయం జరిగింది,
ఆ రోజు జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం చేయాలా, ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి జిల్లా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాట్లాడడం జరిగింది. మదనపల్లిలో ఆనీ బెసెంట్ గారు డిగ్రీ కాలేజ్ పెట్టి మదనపల్లి ఖ్యాతికి పెంచారు. అదే కాకుండా ఐరిష్ నుంచి వచ్చిన లేడీ ఆనీ బెసెంట్ గారు సెల్ఫ్ రూల్ మూవ్మెంట్, మన దేశానికి మనం పరిపాలించేలా, ఆంగ్లేయులు వాళ్ళు ఏంది పరిపాలించేది బ్రిటిషర్స్ అని చెప్పి నినాదం ఇచ్చిన మనిషి ఆనీ బెసెంట్ గారు. శానిటోరియం ఏదైతే టీబీ హాస్పిటల్ ఉంది, శానిటోరియం టీబీ హాస్పిటల్ మీకు తెలుసో లేదో భారతదేశం కాదు, ఏషియా కాదు, దానికన్నా ఈ భూప్రపంచంలో ఎవరికైనా టీబీ వస్తే శానిటోరియంలోనే నయం అయ్యేది. శానిటోరియమే టీబీకి ఒక మంచి హాస్పిటల్ అని చెప్పి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇదే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారి ఫౌండేషన్ ఏదైతే రిషి వ్యాలీ స్కూల్ ఉందో, రిషి వ్యాలీ స్కూల్ వచ్చిందే మన భారతదేశంలోనే టాప్ 5లో ఉన్న స్కూల్ అది రిషి వ్యాలీ స్కూల్. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ ఆ రిషి వ్యాలీ స్కూల్లో చదివేవాళ్ళు. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో ఏదైతే మన ఎంఎల్ఎల్ హాస్పిటల్ చేసిన సేవలు ఈ దాదాపు పులివెందల, ఇటు అనంతపూర్, ఇటు దాదాపు ఇటు కడప, ఇటు కోలారు, ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా లేదు. అటువంటి సేవలు కలిగిన మదనపల్లికి ఇన్ని రోజులకు న్యాయం జరిగింది. మీకు తెలుసో లేదో మదనపల్లి జిల్లా రావడంతో మీ పిల్లల భవిష్యత్తు వచ్చింది. త్వరలో ఒక యూనివర్సిటీ కూడా రాబోతుంది. యూనివర్సిటీ వచ్చిన తర్వాత మీరు బయట బెంగళూరు కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ, ఇంకా ఎక్కడ కానీ వెళ్ళే అవసరం లేదు. మదనపల్లికి ఏదైనా యూనివర్సిటీ వచ్చిన తర్వాత మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు వస్తుంది. మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. ఇదే కాకుండా ఇది ఇంత రాత్రి అయ్యి ఇంత టైం నేను 3:30కు బయలుదేరినాను. ఎక్కడ వాయిల్పాడు దాటి కాశీరావుపేట దగ్గర 3:30 అయ్యేది. ఇక్కడ చేరేంతవరకు ఎంత అయింది తెలుసా టైం? నాకు 7:45 అయింది. 3:30కు బయలుదేరితే ఇక్కడ చేరడానికి నాకు 7:45 అయింది. అంటే నేను 15 నిమిషాల్లో వచ్చే ఏరియాకి 4:30 గంట పట్టింది. ప్రజలు అశేష జనం, ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తూ వాళ్లకు నిత్యం ప్రజలు స్వాగతం పలుకుతూ ఆనందంతో, అన్నా మనకు జిల్లా వచ్చింది, మన పిల్లలకి న్యాయం జరిగిపోతున్నది, మనకంతా ఇంకా మనం మంచి జీవితం వస్తుందని చెప్పి ఎంతో సంతోషంగా ప్రజలందరూ వచ్చారు. నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా ప్రజల మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ, పీలేరులో కానీ, తమ్మళ్ళపల్లిలో కానీ, పుంగనూరులో కానీ మాట్లాడే నైతిక విలువలు కోల్పోయారు. వాళ్ళు ఎక్కడ కూడా కానీ సమాజంలో వచ్చి ఓటు అడిగే హక్కు లేదు. సమాజంలో వచ్చి మేము ఏదైనా మంచి చేసినామని చెప్పే అర్హత లేదు. మనకు జిల్లా ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను.